రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు భిక్షాటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి డబ్బులు లేవని, ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు ఇవ్వమని ప్రభుత్వం చెప్తుందని మండిపడ్డారు. అందుకే విద్యార్థుల పక్షాన భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తామని తెలిపారు. విద్యార్థులకు కానీ చేయక 8,500 కోట్లు విద్యార్థులకు బాకీ ఉండడం అప్పు ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా వాళ్ళ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మా దగ్గర పైసలు లేవు, శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమం జరుగుతుంది. మీకు తోచినంత మాకు అందజేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి మా భిక్షాటన పైసలు తీసుకొని కోరుకుంటాం. నా పేరు చరణ్, ఏబీవీపీ హుస్నాబాద్ నగర కార్యదర్శి. ఈరోజు హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న బయటకులో మా దగ్గర మేము ఇచ్చిన పథకాలకే పైసలు లేవు, మీ విద్యార్థులకు ఏమేయాలని చెప్పారు. అందువలన హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ డబ్బులను అందజేసి మా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఈ భిక్షాటన రేవంత్ రెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది.